అభిషేక్, ఇషాన్ ఏమైంది మీ బ్యాటింగ్? గత 2 మ్యాచ్‌ల నుంచి ఇంత దారుణంగా ఔట్ అవుతున్నారు. ఈసారి మీరు ఆడే బ్యాటింగ్ ఎలా ఉండాలంటే అపోనెంట్ టీమ్స్ నుంచి ఏ ఒక్కరు మీకు బౌలింగ్ వేయాలన్నా గజ గజ వణికిపోయే ఫియర్‌లెస్ బ్యాటింగ్ ఆడండి. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ మీరు కూడా అంతే. ఒకరు ఓపెనరు, ఒకరు మిడిల్ ఆర్డరు. మీ ఇద్దరు అంతే. ఏ ఒక్కరు ఔట్ అయినా స్కోర్‌ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీపైనే వేశాను. మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి ఈసారి. దానిదేముంది కమ్మింగ్స్, ఈసారి చూసుకొని చాలా జాగ్రత్తగా ఆడతాం కదా. ఏది ఏమైనా 10 ఓవర్లకు 150 స్కోర్ వచ్చేలా అయినా బ్యాటింగ్ ఆడతాం కదా. మిగతాది క్లాసెన్, అనికేత్ తమ్ముడు చూసుకుంటారులే. నువ్వేమీ భయపడొద్దు, మేమున్నాం కదా. సరే సరే, మీ అందరూ బాగా ఆడితే అదే చాలు నాకు. ఆ తర్వాత క్లాసెన్, అనికేత్ తమ్ముడు చూసుకుంటారు. క్లాసెన్, అనికేత్ మీ ఇద్దరు మంచి ఫినిషర్లు. ముఖ్యంగా మన అనికేత్ తమ్ముడు ఏం ఫియర్లెస్ బ్యాటింగ్ ఆడాడయ్యా. ఇలాంటి బ్యాటింగ్ ముందు ముందు మ్యాచుల్లో చాలా ముఖ్యం. బాగా ఆడాలి అనికేత్ తమ్ముడు. నిన్నే నమ్ముకున్నాను. దాందేముంది కమింగ్స్, నేనున్నా కదా. మన అనికేత్ తమ్ముడికి మరింత స్కిల్స్ నేర్పించి ఈసారి 300 స్కోరు వెళ్ళేలా చూసుకుంటాం కదా. నువ్వు ముందు బౌలింగ్ మీద దృష్టి పెట్టు. చాలా వీక్గా ఉంది మన బౌలింగ్. అవును హర్షలు, మన బౌలింగ్ చాలా వీక్గా ఉంది. మన బ్యాటర్స్ ఎంత స్కోర్ కొట్టినా అపోనెంట్ టీం చేజ్ చేస్తుంది. ఈసారి మన బౌలింగ్ ఎకానమీతో వికెట్ టేకింగ్ బౌలింగ్ వేయాలి. వికెట్లు కూడా బాగా తీయాలి. కమింగ్స్ అన్న, చూసావు కదా మీ పైన ఎంత ఈజీగా గెలిచాము. మిగతా మ్యాచ్లు కూడా ఇలాగే గెలుస్తాం, ఫైనల్కి వెళ్తాం. మమ్మల్ని ఎవరు ఆపలేరన్నా కమింగ్స్ అన్న. దాందేముంది అక్షరు, ఇప్పుడు మిగతా టీంలన్నీ మా పైన భయం కోల్పోయాయి. భయం అంటే ఏందో మేము మిగతా మ్యాచ్ల్లో చూపిస్తాం, నీవు కూడా చూస్తావు. కమింగ్స్ అన్న అలాగే అంటాడు. ఫ్యాఫు, కుల్దీప్ ఏం ఆడారయ్యే మ్యాచ్. ఇలాగే మిగతా మ్యాచ్లు కూడా బాగా ఆడాలి. మిగతా టీములకు ఢిల్లీ అంటే ఏందో చూపించాలి. అలాగైతేనే మిగతా టీములు భయపడతాయి, లేదంటే ఒక్క టీం కూడా మనల్ని చూసి భయపడవు. కాబట్టి కుల్దీప్, ఫ్యాఫ్ మిగతా టీముల మీద మంచి బ్యాటింగ్ బౌలింగ్ చేసి గెలవాల్సిందే ఈసారి. స్టార్ కన్నా హైదరాబాద్ మీదే నువ్వు వికెట్లు తీస్తున్నావు. ఎలా తీస్తున్నావు అన్న? వాళ్ళని ఎలా భయపెడుతున్నావు కాస్త చెప్పన్నా. అదేం లేదు అక్షరు, ఎవరు భయపడలేదు, ఎవరు వికెట్లు తీయలేదు. నేనేదో నాకు తెలిసిన మాత్రం వాళ్ళ మీద బౌన్సర్లు వేస్తున్నాను. ఆ బౌన్సర్ బాల్ని సిక్సర్ కొట్టాలని చూసి వాళ్ళే అవుట్ అవుతున్నారు అంతే. దాంట్లో ఏమీ లేదు, ఏం మ్యాజిక్ కూడా లేదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని సపోర్ట్ చేయడానికి మీరు మినిమం 1K లైక్స్ అన్ని ఇస్తే మరొక వీడియో చేస్తాం.